బట్ మా కాలేజ్ నుంచి వచ్చే స్టూడెంట్స్ ఏంటంటే మన ఇండియా మొత్తంలో స్ప్రెడ్ అయిపోయి మీరు ఏ స్టేట్కి వెళ్ళినా కానీ మా కాలేజ్ స్టూడెంట్ గ్రాడ్యుయేట్స్ కనపడతారు అండ్ దే ఆర్ గివింగ్ వెల్ సర్వీస్ టు ఇండియన్ గవర్నమెంట్ అన్నట్టు. కొంతమంది దీంట్లో యూఎస్కి వెళ్ళి సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, యూకే వెళ్ళి సెటిల్ అయిన ఆస్ట్రేలియా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్స్ మా డిగ్రీ అనేది కంప్లీట్గా ఆ టైంలో నేను చేసిన కరిక్యులం తోటి వచ్చిన రివల్యూషన్ తోటి అండ్ ఇట్ ఈస్ కంప్లీట్లీ అగ్రీడ్ ఇన్ మాది అన్ని ఆర్గనైజేషన్స్లో ఈ సిఎఫ్ఎంజీ కానీ ఎఫ్ఎంఆర్ కానీ అంటే ఎవరైనా యూఎస్ఎంఎల్ ఇవ్వాలన్నా లేదా యూకే ఎగ్జామ్ ఇవ్వాలంటే జిఎంసీలో కానీ ప్రతి దగ్గర అక్రిడేషన్స్ రిజిస్ట్రేషన్స్ చేపించి పిల్లలకి ఎక్కడ కూడా ఇది వరల్డ్ వైడ్ ఈ డిగ్రీని యూజ్ చేసుకునే విధంగా మేము చేసామన్నట్టు. సో దాంతో అదొక ట్రెండ్ లాగా అయిపోయి ఇంకా ఐహెచ్ఎస్ఎం అనేది ఒక బ్రాండ్ అయిపోయిందండి ఓవరాల్గా. సో ఎప్పుడైతే మేము సక్సెస్ అయిపోయాం ఈ బ్రాండ్ తోటి అంటే నాకు ఒక రెస్పాన్సిబిలిటీ పెరిగి అండ్ ఆల్సో ఒక రిక్వైర్మెంట్ ఇండియాలో మీకు తెలుసు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ది కాంట్ ఎఫోర్డ్. ఇప్పుడు ఒక ₹1,00,00,000 లేకపోతే ఇండియాలో ఇప్పుడు ఎంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ ఒక మేనేజ్మెంట్ సీట్ కావాలంటే ఆబ్వియస్లీ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. వాళ్ళు అరౌండ్ ఇప్పుడు నీట్ స్కోర్ ఉంటే ఇప్పుడు మీరు చూస్తారు ఎంత తక్కువ సీట్స్ ఉన్నాయో ఫ్రీ సీట్స్. తర్వాత మేనేజ్మెంట్ సీట్కి వెళ్ళాలి అంటే 80 నుంచి 1 crore మినిమం అమౌంట్. మిడిల్ క్లాస్ ఇట్ ఈస్ నాట్ అఫోర్డబుల్. సో డిమాండ్ ఎక్కువ అండి. ఇప్పుడు మీరు చూసుకుంటే లాస్ట్ ఇయర్ చూసినా కానీ అరౌండ్ 24 lakhs పీపుల్ నీట్ ఎగ్జామ్ ఇచ్చారండి.